ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఏంటంటే డైలీ వ్లాగ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. ఏంటి రోజు రొటీన్ డైలీ ఏం చేస్తాము, ఏదైనా యూజ్ అయ్యే వీడియో తీద్దాం లేకపోతే వద్దు అని చెప్పి డిసైడ్ చేసుకున్నాను అనమాట. సో మార్నింగ్ లేచి ఇంకా నార్మల్ యాజ్ యూజువల్ ముగ్గు వేసి ఈరోజు ఏంటంటే బయట మా గేట్ బయట కొంచెం డెకరేట్ చేద్దాం అనుకున్నాను. ఏంటంటే నార్మల్గా పార్ట్స్ ఏంటంటే మనం కొన్నప్పుడు ఇలాంటి పార్ట్స్ లో వస్తాయి కదా, సో అవన్నీ ఒక దగ్గర వేస్తున్నాను అన్నమాట. సో వాటిలన్నిట్లో మట్టి నింపుకున్నాను కానీ ఒక పక్కన పెట్టేస్తున్నాను, ఇట్లా ఏం వేస్తాంలే అనేసి. కానీ ఇంటి గేట్ బయట ఎందుకు డెకరేట్ చేయకూడదు అని చెప్పి ఇలా అన్ని పార్ట్స్ తీసుకొని దానిలో ఉన్న మట్టినంతా కొంచెం అటు ఇటు చేసి బాగా తవ్వేసి ఇలాంటి మొక్కలు పెట్టేశాను అన్నమాట. ఏంటంటే ఇవి బాగా అల్లిన తర్వాత కొంచెం బయట కూడా బాగా లుక్ ఉంటుంది అని చెప్పి, ఉన్నంతలో కొంచెం బాగుంటుంది అని చెప్పి ఇలా చేశాను. ఇంకా స్టేర్ కేస్ పైనంతా కూడా పెడదాం అనుకున్నాను కానీ పైకి వెళ్ళడానికి మళ్ళీ కష్టం. ఇన్ కేస్ ఏదైనా పడినా కూడా కింద పడుతుంది ఆ పార్ట్ అని చెప్పేసి జస్ట్ ఇక్కడ మాత్రం పెట్టాను అనమాట. ఎలా ఉందో మీరు కమెంట్లో చెప్పండి, నచ్చిందా లేదా, నా ఐడియా ఎలా ఉంది అనేది కమెంట్లో చెప్పండి. ఐడియా ఏం లేదు, జస్ట్ డెకరేషన్ అంతే. ఇంకొకటి ఏంటంటే ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ హౌస్ షేర్ చేయబోతున్నాను. అంటే ఒక ఇంటిని యాంటిక్ పీసెస్లో ఇలాగ కూడా డెకరేట్ చేయొచ్చు అనేది మీకు చూపించబోతున్నాను. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో బెంగళూరులో విజయనగర్ అనే ఏరియా ఉందన్నమాట. ఆ ఏరియాలో ఈ హౌస్ ఉంది. సో వీళ్ళేంటంటే చాలా రోజులుగా అంటే మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వీళ్ళతో అనుబంధం ఉందన్నమాట. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మా వారు ఏంటంటే వరాహిమాత విగ్రహం కొన్నారు కొత్తగా. సో లాస్ట్ టైం నేను వీడియో కూడా పెట్టాను కదా, వరాహిమాత పూజ చేసుకుంటే ఇలా మనకు జరుగుతుంది, మంచి జరుగుతుంది అని చెప్పి. సో మా వరాహిమాతని ఎంతో మా వారు సుదీర్ఘంగా పూజ చేస్తున్నాడు వరాహిమాతకి. సో దాని విగ్రహం కూడా తెప్పించారనమాట. తర్వాత నేను హౌస్ అని చెప్పాను కదా, ఇది ఎగ్జాక్ట్ గా 2400 స్క్వేర్ ఫీట్ అనమాట. కిందేమో కమర్షియల్ కి స్పేస్ ఇచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండ్ బేస్మెంట్ లో ఏమో బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఈ హౌస్ అనమాట. సో ఇక్కడ బాల్కనీని కూడా ఇంత అందంగా డెకరేట్ చేశారు చూడండి. హ్యాపీగా ఒక ఉయ్యాలేసి, తర్వాత పెయింటింగ్స్, తర్వాత చిన్న ఫౌంటైన్, ఇలా అక్కడక్కడ దీపాలు వేలాడదీసి, అసలు నిజంగా చిన్నిళ్ళు అని చెప్పలేం కానీ 2400 అంటే, కానీ ఒక లగ్జరీస్ హౌస్ లో కూడా ఇలా చేయలేదేమో ఉన్నంతలో అని చెప్పి అనిపించింది. ఇక్కడ బాల్కనీ దగ్గర నార్మల్ గా మనకు బాల్కనీలో ఇలాంటి ఐడియా కూడా రాదు, హాల్లో అయితే ఐడియా వస్తుంది కానీ బాల్కనీకి ఇలా పిల్లర్స్ పెట్టాలి అని చెప్పి ఐడియా తనకే వచ్చింది అనమాట. చూడండి, బాల్కనీకి పిల్లర్స్ పెట్టి అటువైపు చైర్స్ వేశారు. ఈ పిల్లర్ వుడ్ పిల్లర్లు అనమాట. సో దానిలో కార్వింగ్ కూడా బాగుంది. తర్వాత వీళ్ళ పూజ రూమ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత ఈ పెయింటింగ్ గురించి మళ్ళీ చెప్పుకున్నాం. సో ఏదైనా పెయింటింగ్స్ చాలా ఉంటాయి కానీ నేటివిటీకి న్యాచురల్ గా ఉండేవి చాలా కొద్ది పెయింటింగ్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఏంటంటే ఈ ఫిష్లేమో బుడబుడా తిరిగేస్తూ ఉన్నాయి. దీనిలో వాస్తు ఫిష్ కూడా ఉందంట. ఇట్లా చేపలు వచ్చి మనం మనసుని రిలాక్స్ చేస్తాయి. అలా కూర్చొని ఎక్వేరియం వైపు చూస్తూ ఉంటే కూడా మనకు నిజంగా చాలా రిలాక్సేషన్ అవుతుంది. అందువల్లనే చాలా మంది ఎక్వేరియం ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. కొంచెం కష్టమే ఇవన్నీ మార్చడం అవన్నీ, కానీ బాగుంటుంది. తర్వాత నార్మల్ గా ఏంటంటే మెయిన్ ఇంట్లో ఎక్కువగా గాడిగా లేకుండా యాంటిక్ పెయింట్స్ ఎక్కడ ఉండాలో అక్కడ పెడితే గనక ఆ ఇల్లు అందంగా ఉంటది. ఇక్కడ చూడండి, ఏనుగులు లాంటి చిన్న టీపాయిలు, వాటి మీద చిన్న పిల్లో వేసి ఇక్కడ కూర్చోడానికి వీలుగా ఉందన్నమాట. చాలా బాగా నచ్చాయి నాకు. డోర్ అయితే సింపుల్ గా ఉంది. తర్వాత ఇవన్నీ కూడా యాంటిక్ పెయింట్సే. ఈవెన్ వాల్ కూడా ఆ పెయింట్ కూడా నిజంగా యాంటిక్ కి రిలేటెడ్ గా ఉండేలాగా చూసుకున్నారు. ఇది చూడండి, చాలా బాగుంది కదా. ఇది ఏంటంటారు, ఒక రహస్యం దీనిలో సీరియల్లో ఉన్న పెట్టిలాగా ఉంది, జ్యువెలరీ బాక్స్ లాగా ఉంది. ఇది కూడా యాంటిక్ అన్నమాట. ఇక పైన టాప్ ఫ్లోరు జస్ట్ ఫుల్ ఓపెన్ అనమాట. అక్కడ ఏదైనా చిన్న ఫంక్షన్స్ అలా జరిగేదానికి వీలుగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా విండోస్ అంటే ఐ మీన్ స్లైడింగ్ గ్లాసెస్ పెట్టడం వల్ల
ఏమవుతుందంటే బయట వ్యూ కూడా చాలా బాగుంది అనమాట. ఇక్కడ కాసేపు కూర్చున్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది. బయట అయితే విజయనగర్లో గ్రీనరీ ఎదిరిపోయింది. అంతకుముందు అయితే మేము 90s లో ఉండేటప్పుడు అయితే బెంగళూరులో ఎటు చూసినా గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. కానీ ఇప్పుడు ఏంటంటే బిల్డింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల, అడ్డమైన చెట్లన్నీ నరికేయడం వల్ల గ్రీనరీ బాగా తగ్గిపోయింది. వీళ్ళకి ఒక కోకోనట్ ట్రీ కూడా ఉంది, దాన్ని కూడా వాళ్ళు కట్ చేయకుండా అలానే మెయింటైన్ చేస్తున్నారు. కొంచెం ఇంట్లోకి వచ్చినట్లుంది అనమాట, అలానే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ స్టేర్ కేస్ దగ్గర కూడా చూడండి, కొంచెం డిజైన్ అయితే బాగా చేశారు. అది మళ్ళీ చూపిస్తాను. ఇది స్టేర్ కేస్ దగ్గర ఉండేది. తర్వాత ఏంటంటే ఇక్కడ చుట్టూ కూర్చునేందుకు చైర్స్ అవన్నీ కూడా అవసరం లేకుండా చుట్టూ గ్రానైట్ ఇచ్చేసారు. ఆ గ్రానైట్ మీద బెడ్ లాగా వేసి అక్కడ కూర్చునే వాళ్ళు. అంటే మళ్ళీ ఆ బెడ్ మెయింటైన్ కష్టంగా ఉందని బెడ్ తీసేసి ఆ గ్రానైట్ అలానే ఉంచేసారనమాట. సో ఇదేంటంటే మళ్ళీ ఈ పైన ప్లేస్ వచ్చి ఇక్కడ చూడండి ఒక ఎంట్రన్స్ ఉంది ఇక్కడ. ఇది డైరెక్ట్ గా మన ఇంట్లో నుంచి కాకుండా బయట నుంచి వచ్చి వెళ్ళేదానికి ఉందన్నమాట. అందరూ గెస్ట్లు ఇంట్లోకి వచ్చి పైకి రాకుండా డైరెక్ట్ గా వచ్చి వెళ్ళొచ్చేదైనా ఫంక్షన్ కదా అయితే కనుక. తర్వాత ఇది చూడండి, గ్లాస్ ఉంది కదా, మిర్రర్ ఉంది కదా. ఆ మిర్రర్ ఏంటంటే నేను నార్మల్ గా మిర్రర్ అనుకున్నా, కానీ అది బాత్రూమ్ డోర్ కి మిర్రర్ ఇచ్చున్నారు అనమాట. అక్కడ బాత్రూమ్ ఉందనే విషయం కూడా తెలియదు. దాన్ని కూడా బాత్రూమ్ డోర్ లాగా కాకుండా ఒక అందంగా డెకరేట్ చేశారు. ఈ పెయింటింగ్స్ కూడా చాలా బాగా నచ్చాయి. మెయిన్ వచ్చి పూజ రూమ్ అయితే హైలైట్. ఇక్కడ చూడండి అన్ని లక్ష్మీదేవులు ఉన్నాయన్నమాట. అంటే అష్టలక్ష్ములు 3, 6, 9 ఉన్నాయి, మరి ఏంటో అన్ని లక్ష్మీదేవులు ఉన్నాయి. తర్వాత పూజ రూమ్ వచ్చేసి మొత్తం కూడా ఎప్పుడు కూడా ఇలా డెకరేషన్ తో కలకల్లాడుతూ ఉంటుంది. ఏదో దీపం పెట్టేసామా దీపం మారిపోయిందా అలా కాకుండా ఎప్పుడు కూడా ఇలా లైటింగ్ తో కలకల్లాడుతుంది. నార్మల్ గా మన అపార్ట్మెంట్స్ లో గానీ ఇండివిజువల్ హౌస్ లో గానీ కొంతమంది పూజ రూమ్ కట్టకుండా చిన్న అర్మర్ లాగా పెట్టుకుంటారు. అలా కాకుండా ఇలా రూమ్ లాగా చేశారన్నమాట. ఇది బయట సౌండ్స్ కూడా మంచి వాటర్ సౌండ్, అంటే చిన్న నీళ్ళు కూడా ఇంత బాగా పెట్టుకోవచ్చు అనేది ఇక్కడికి వచ్చిన బాగుంది. ఏంటంటే ఫస్ట్ కస్టమర్ అనమాట. ఫస్ట్ కస్టమర్ వీళ్ళు ఎంత చిన్న, అంటే ఎక్కువ 2,400 స్క్వేర్ ఫీట్ ఎంత అద్భుతంగా పెట్టుకున్నారంటే ఎక్కడ ఏది పెట్టాలా, ఎక్కడ సౌండ్స్ చూడండి. ఆ వాటర్ సౌండ్స్ చూస్తుంటేనే ఇక్కడ కూర్చుంటే అన్ని బాగా మర్చిపోతాం అనిపిస్తుంది. అంటే మనము ప్రశాంతంగా ఉండడానికి ఏదో పెద్ద ఎస్టేట్ ఉండక్కల్లా, పెద్ద ఇల్లు ఉండక్కల్లా, ఉన్నంతలో హ్యాపీగా ప్లెజెంట్గా ఎలా ఉండాలో అలా ఉండాలన్నమాట. సూపర్. ఈ పెయింటింగ్స్ కూడా పర్టికులర్గా ఒక నేటివిటీ, ఒక రియలిస్టిక్గా ఉండే పెయింటింగ్స్ అనమాట, ఇన్ఫర్మేటివ్గా. ఇక ఈ ఆంటీ గురించి చెప్పాలంటే నిజంగా చాలానే చెప్పుకోవాలి. ఇక మా ఫస్ట్ కస్టమర్ అని చెప్పాను కదా, సో తను మాట్లాడే విధానం కావచ్చు, మనల్ని అడ్వైజ్ చేసే విధానం కావచ్చు. మాది ఫస్ట్ ప్రాజెక్టు, అది కాకుండా తను ఫస్ట్ కస్టమర్ అనమాట. సో మా వారిలో ఉన్న ఒక టాలెంట్ అని చెప్పలేం, కానీ అదొక గొప్పతనం అని చెప్తాను నేనైతే. ఇది పెయింట్ చూడండి ఎలా ఉందో. ఏంటంటే ఇప్పుడు ఎవరిదైనా సరే రిలేషన్షిప్ వాళ్ళు ఎంత చెడు చేసినా మాక్సిమం 99% రిలేషన్షిప్ అయితే కట్ చేసుకోడు. సో మేము సేల్ చేసిన కస్టమర్స్ అందరూ కూడా ఇప్పటికి కూడా మాతో టచ్ లోనే ఉంటారనమాట. అంత బాగా పెట్టుకుని ఉంటారు. వాళ్ళల్లో ఒక బెస్ట్ అని చెప్పాలి అంటే ఈ ఆంటీ ఒక్కరే. సో ఏదైనా సరే ఒక వెల్ విషర్ గా మాకు అప్పటి నుంచి కూడా ఇలానే కంటిన్యూ అవుతుంది మా రిలేషన్షిప్. ఇప్పుడు చిన్నప్పుడు ఆడిన జ్ఞాపకం ఇట్లా వేసుకొని 1 2 3 4 5 6 ఇట్లా వేసేదన్నమాట. మామూలు గుంట ఇప్పుడే చూస్తున్నా, మామూలు గుంట. చిన్న బుక్ షెల్ఫ్ హ్యాపీగా ఇట్లా చదువుకునే వాళ్ళైతే బుక్స్ తీసుకుని హ్యాపీగా చదువుకోవచ్చు. గ్రీనరీ ఎంజాయ్ చేయొచ్చు. ఈ 3 bedroom ఫ్లాట్ కదా, అదంతా తీసాను. 3 bedroom ఫ్లాట్ కదా, 3 bedroom ఫ్లాట్ బాగా చేస్తాను. ముచ్చటగా చిన్నగా బాగుంది. మళ్ళీ ఇక్కడ సేఫ్టీకి గ్రిల్ పెట్టారనమాట. ఈ గ్రిల్ కూడా దీనిలో కలిసిపోయింది. న్యాచురల్ పెయింట్
అది కూడా లైట్ ఇక్కడ అంతా లేకుండా జస్ట్ ఫేస్ దగ్గర లైట్ వేసారు అనమాట. దానివల్ల ఏంటంటే బాగా పెయింటింగ్ కూడా బాగా ఎలివేట్ బాగుంది. ఇలాగా కట్ చేసిన టాపిక్ లోకి వచ్చేసినట్లయితే ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంలో అది అందరికీ సాధ్యమవుదు, కొందరికే సాధ్యమవుతుంది. అలా తను మాకు చాలా ఆత్మబంధువులాగా అనిపించారు. నేనైతే తక్కువ సార్లు కలిశాను. మా వారైతే చెప్తూ ఉంటారు ఆవిడ గురించి. నిజంగా ఒక ఏమంటారు, ఎవరైనా సరే అట్రాక్ట్ అయ్యే ఒక మనిషి అని చెప్పచ్చు. అంత అభిమానం చూపిస్తారు, ఎవరి మీదైనా కూడా అంత ఆప్యాయంగా ఉంటారు అని చెప్తూ ఉంటారు. సో తనేంటంటే మా దగ్గర ఫస్ట్ ఫ్లాట్ కొన్నప్పుడు తన దగ్గర డబ్బులు లేవంట. సో ఎక్కువ డబ్బులు లేవు, నాకు కొనాలంటే కష్టంగా ఉంది, నేను వేరే దగ్గరంతా ఇన్వెస్ట్ చేశానంటే, సో మా వారు తనని నమ్మి రిజిస్ట్రేషన్ చేశారంట. సో ఆ నమ్మకం నేను వమ్ము కాకుండా సో వీలైనంత వరకు తొందరగా కట్టేశాను. సో అప్పటి నుంచి నాకు మీ వారి మీద ఎక్కువ ఇంప్రెషన్ పెరిగింది అని చెప్పి తను నాతో చెప్పారనమాట. సో అదే విధంగా ఇప్పుడు మళ్ళీ ఆ అపార్ట్మెంట్లోనే వేరొక ఫ్లాట్ కొనుక్కుంటూ మమ్మల్ని పిలిచారు. సో దానికోసం వెళ్ళాము. ఇక్కడ చూడండి, నార్మల్గా ఏదైనా మనం సర్వ్ చేసేటప్పుడు ఏదో ఒకటో రెండో అలా ఒక ప్లేట్లో తీసుకొస్తాం. ఇక్కడ చూడండి ప్లేట్లుగా తీసుకొచ్చేసింది. సో ఫ్లోరింగ్ ఇలా ఉంది. నార్మల్గా ఆవిడ ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఉండదంట, ఎక్కువ పెట్టింది సాటిస్ఫాక్షన్ ఉందంట. రకరకాల స్నాక్స్ కావచ్చు, జ్యూస్ కావచ్చు, తర్వాత ఈరోజు మసాలా దోశ, ఆ గీ మసాలా దోశ పెట్టారు, అది చాలా బాగుంది. మసాలా వడలు చేశారు మా కోసం పాపం. తర్వాత మళ్ళీ మ్యాంగో జ్యూస్ ఇచ్చారు. నిజంగా ఆతిథ్యం అంటే తన దగ్గర నేర్చుకోవాలి అనిపించింది. తర్వాత నాకు ఒక శారీ కూడా పెట్టారనమాట. ఈ శారీ ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పండి. నాకైతే నువ్వు ఎలా ఉంటావు అనేది ఎక్కువ గుర్తులేదు, చాలా సంవత్సరాలు అయితే మనకు కలిసి. ఈ గ్రీన్ ఎవరికైనా సూట్ అవుతుందని చెప్పి ఈ గ్రీన్ శారీ మీకోసం తీసి పెట్టానని చెప్పి తను ఎంతో ప్రేమగా శారీ ఇచ్చారు. బేసిక్ గా నాకు ఏంటంటే ఎవరి దగ్గర ఏం తీసుకోవడం ఇష్టం ఉండదు, కానీ వాళ్ళు బలవంతం చేసి ఇస్తూ ఉంటే ఇక తప్పదని చెప్పి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకో తెలీదు, నేను ఇవ్వడం ఇష్టం కానీ నేను ఇలా శారీస్ కానీ ఇంకేదన్నా కానీ తీసుకోవడం ఇష్టం ఉండదు నాకు. ఒకవేళ వాళ్ళ దగ్గర తీసుకున్నా ఎప్పుడెప్పుడు వాళ్ళ రుణం తీర్చేద్దామా నా మైండ్ లోనే ఉంటుంది అనమాట, నా మనసు ఎప్పుడు. కానీ ఆవిడంతా ప్రేమతో ఇచ్చారు ఆ శారీ కూడా. ఇంటికి వెళ్ళిన తర్వాత అతిథుల్ని ఈ విధంగా కూడా ట్రీట్ చేస్తారనేది నేను ఆవిడదా తర్వాతనే అర్థమైంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.